ఈ వీడియో చాలా వైరల్ అవుతుందన్నమాట. సో అతను అసలు ఏం చెప్తున్నారంటే, నేను 45 డేస్కి లీవ్ తీసుకున్నాను. నేను తిరిగి వస్తానో రానో కూడా నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను, నా భారతదేశాన్ని టచ్ కూడా ఎవరు చేయలేరు. ఏమీ చేయలేరు నా భారతదేశాన్ని. మేము నెక్స్ట్ వస్తే పాకిస్తాన్తో గెలిచే వస్తాం, పాకిస్తాన్ని మన దేశంలో కలుపుకొనే వస్తాం, పాకిస్తాన్ అంతం చేసే వస్తాం. నెక్స్ట్ ఐస్ క్రీమ్ అనేది పాకిస్తాన్లో తింటారంటే నెక్స్ట్ జ్యూస్ మనం లాహోర్లోనే తాగుదాం అని అన్నారనమాట. ఎంత మంచిగా చెప్పారు కదా. నిజం, ఎవరు మన భారతదేశాన్ని టచ్ చేసేంత పవర్ ఎవరికి ఉంది? ఖచ్చితంగా చెప్తున్నాము, మనం కూడా వెళ్ళొచ్చు అనమాట. ట్రైన్ సిస్టమ్ కూడా లాహోర్కి స్టార్ట్ అయిపోద్ది. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న పన్నికమాలిన యదవులందరినీ క్లియర్ చేయడమే ఆపరేషన్ సింధూర్ కాబట్టి. సో ఆ పని మన వాళ్ళు చేస్తున్నారు. సో మనం ఒక్కటే చేయాలి, మన దేశం కోసం పోరాడుతున్న ప్రతి ఒక్క సైనికుడి కోసం దేవుణ్ణి ప్రార్థించాలి. అది ఏ దేవుడైనా సరే, అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ప్రతి ఒక్కరు కూడా, దేవుడా నా దేశం కోసం ఇంతగా పోరాడుతున్న నా సైనికుల్ని రక్షించాల్సింది నువ్వే, నా భారతదేశ సైనికుల కోసం ఏమీ అవ్వకూడదు అని చెప్పేసి మీరే ప్రార్థించాలన్నమాట. ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ ప్రార్థించాలి, నా భారతదేశ సైనికుడికి ఏమీ అవ్వకూడదు, సురక్షితంగా మళ్ళీ తను ఇంటికి వెళ్ళాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ.